తిరుమల కొండల మీద మొట్టమొదటిగా నివసించిన వ్యక్తి ఎవరో తెలుసా? వేల క్రితమే స్వామివారి అభిషేకం చేయడం కోసం ఎన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుంచి నీళ్లు తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒకరోజు నీళ్ళని తెచ్చేటప్పుడు ఒక వేటగాడు వచ్చి దాహం వేస్తుంది, నీళ్ళని ఇవ్వమని అడిగితే, కానీ ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకెళ్తానని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్ళని తాగుతాడు. అయితే గుడి దగ్గర వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసుకొని నమ్మి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండ మీదకి బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. కానీ ఇప్పటి నుంచి స్వామి వారి అభిషేకానికి కావాల్సిన నీళ్లను ఇక్కడి నుంచి తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా. అయితే ఆ వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి. నీళ్ళని తీసుకువచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కన చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల దర్శనం ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేయండి. అందరూ చెప్పండి గోవింద. తిరుమల కొండల మీద మొట్టమొదటిగా నివసించిన వ్యక్తి ఎవరో తెలుసా? వేల క్రితమే స్వామివారి అభిషేకం చేయడం కోసం ఎన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుంచి నీళ్లు తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒకరోజు నీళ్ళని తెచ్చేటప్పుడు ఒక వేటగాడు వచ్చి దాహం వేస్తుంది, నీళ్ళని ఇవ్వమని అడిగితే, కానీ ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకెళ్తానని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్ళని తాగుతాడు. అయితే గుడి దగ్గర వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసుకొని నమ్మి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండ మీదకి బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. కానీ ఇప్పటి నుంచి స్వామి వారి అభిషేకానికి కావాల్సిన నీళ్లను ఇక్కడి నుంచి తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా. అయితే ఆ వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి. నీళ్ళని తీసుకువచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కన చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల దర్శనం ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేయండి. అందరూ చెప్పండి గోవింద.